నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, ఎప్పుడు అసలు ఒక మోకాలు నొప్పికి సర్జరీ అనేది ఎప్పుడు ఎవరికి అవసరం పడుతది? అమ్మా ఇప్పుడు సైన్స్ ఎట్లా ఉంది తెలుసా? హ్మ్. ప్రజలందరికి అన్నీ తెలుసు. మోకాలు నొప్పి గురించి హ్మ్. ఆప్షన్ డాక్టర్ ఇవ్వకూడదు. వాళ్ళే ఎన్నుకుంటారు. ఓహ్! నువ్వేం చేయాలి డాక్టర్‌గా? అన్ని ఆప్షన్స్ పెట్టాలక్కడ. హుహు. నువ్వు ఎంత పేరున్నావు. నేనిప్పుడున్నాను. నా దగ్గర పేషెంట్స్ వస్తారు. హ్మ్. ఒకటే ఒక పాయింట్‌తో వస్తారు. సార్ సర్జరీ గురించి మాట్లాడొద్దు. మాకు సర్జరీ వద్దు. హ్మ్. మీరు చేస్తారా? చేయరా? హ్మ్. పేషెంట్ ఆప్షన్ అమ్మా ఇది. జబ్బు కాదు కదా! హ్మ్. ఇప్పుడు నీకు కంట్లో శుక్లం వచ్చింది. కాటరాక్ట్ వచ్చింది. కన్ను కనపడలేదు. తీయాల్సిందే అది. తప్పదు. అపెండిసైటిస్ వచ్చింది హ్మ్. పొట్టలో. నీకు అపెండిక్స్ కట్ చేయాల్సిందే. హ్మ్. చేయకపోతే అది 24 అవర్స్‌లో బర్స్ట్ అవుద్ది. పెరిటోనైటిస్ వస్తది. హ్మ్. ఇది మోకాలు నొప్పమ్మా. మోకాలు నొప్పితో ఎంతమంది ఉండరు? మీ తాతగారు కాలంలో ఈ మోకాలు ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నారా? వాళ్ళు అది అట్లా ఉంటారు. రెస్ట్ తీసుకుంటారు. టీవీ చూసుకుంటుంటారు. ఎక్కడైనా పోవాలంటే బైక్‌లో పోతారు. హ్మ్. ఎందుకు ఆపరేషన్ చేయాలా? ఇది జబ్బే కాదు. హ్మ్. దీనికి నువ్వు ఆపరేషన్ ఒక్కటే మార్గం అంటున్నావు చూడు. దట్ ఈస్ స్కామ్. బిగ్ స్కామ్ ఆఫ్ ద సెంచరీ. హ్మ్. అంతే కదా! నీకు వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పట్లేదు? హ్మ్. ఇప్పుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఒక డాక్టర్ గురించి మీరు ప్రస్తావించారు. ఆయనకి 60 ప్లస్ ఉంటాయి. రేపొద్దున మోకాలు నొప్పి రమ్మనండి. వచ్చి పీఆర్పీ చేసుకుంటాడో లేదో చూద్దాం. తప్పకుండా వస్తాడు. ఎందుకు ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆయనకి తెలుసు ఆపరేషన్‌లో ఎంత డ్యామేజ్ ఉంటదో. ఆయన చేయించుకుంటాడా? ఛాలెంజింగ్‌గా తీసుకోండి. ఆయన ఏదో ఒక రోజు మోకాలు నొప్పి వస్తది. ఆ రోజు వచ్చిన రోజు పీఆర్పీకి వస్తాడు, ఆపరేషన్ చేసుకుంటాడు చూడండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. మనం మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం ఆ రోజు. సూపర్. సో, ఈ పీఆర్‌పీలో వాట్ ఈస్ ద బిహైండ్ ఆ సైన్స్ ఏది? ఎలా వర్క్ చేస్తది? సార్ క్లుప్తంగా చెప్తారా? పీఆర్పీ అంటే ఇప్పుడు ఎవరికైతే మోకాలు అరిగిందో, ఎవరికైతే షోల్డర్ ప్రాబ్లమ్ వచ్చిందో, హ్మ్. ఎవరికైతే వేరే జాయింట్‌లో ఎక్కడన్నా ప్రాబ్లమ్ వచ్చిందో ఫస్ట్ ఆ జాయింట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనం. హ్మ్. జాయింట్‌లో కొన్ని పార్ట్స్ ఉంటాయి. మోకాలు తీసుకోండి 2 ఎముకలు ఉంటాయి. హ్మ్. మెనిస్కస్ ఉంటుంది. కార్టిలేజ్ ఉంటుంది. మజిల్స్ ఉంటాయి. లిగమెంట్స్ ఉంటాయి. ఇంకేముండదు మోకాలు. సింపుల్ మోకాలు. హ్మ్. ఈ 5 స్ట్రక్చర్స్‌లోనే ఏదో దాంట్లో ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది ఏంటి? 99% మోకాలు నొప్పి వస్తే కార్టిలేజ్ అరుగుతుంది. హ్మ్. కార్టిలేజ్ అనేది కుషన్. 2 ఎముకల మధ్యలో ఉన్న షాక్ అబ్జార్బర్. అది అరుగుతది. అది అరిగినప్పుడు బోన్ రాసుకుంటది. హ్మ్. అంతే. మోకాలు నొప్పి వచ్చింది అంటే గుజ్జు అరగడం వల్లే 99%. హ్మ్. ఇంక వేరే కారణాలు ఉండవు. ఓకే. గుజ్జు ఇంత అరిగుంటది. దానికి మోకాలంతా ఎందుకు తీయాలి? లాజికే కాదు. హ్మ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీయడం ఏంటి? లాజిక్ కాదది. ఎవరు ఏం చెప్పినా కూడా లాజిక్ కాదు. అంటే లాజిక్ కాదంటే ఏంటంటే, మరి వేరే మార్గం ఏమైనా ఉందా? ఉంది. యెస్. ఏముంది? ఆ గుజ్జుని గాని నువ్వు పెంచగలిగావు. ఆ హ్మ్. గుజ్జుని గాని రీమోడల్ చేయగలిగావు. ఆ గుజ్జుని హీల్ చేయగలిగావు. పనయిపోయింది అక్కడికి. అదే నేను చేసేది. ఎన్ని మార్గాల్లో మనం గుజ్జుని ఒకటే ఒక చేసుకోవచ్చు. మార్గం ఇప్పటివరకు ఇండియాలో అప్రూవల్ ఉంది. పీఆర్‌పీ. ఓహ్! ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇప్పుడే ప్లాస్మా థెరపీ అంటారు. హ్మ్. లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటారు. హ్మ్. ఇది ఆ బ్లడ్‌లో పేషెంట్ బ్లడ్‌లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి మీరు కార్టిలేజ్ జరిగింది, లేదా హ్మ్. లిగమెంట్ ఇంజ్యూరీ ఉంది, ఏదైనా మజిల్ ప్రాబ్లమ్ ఉంది అక్కడ వేయండి. అది రికవర్ చేస్తుంది. హ్మ్. ఇది చేస్తదని దాని పేరే చెప్తుంది. ఈరోజు పీఆర్‌పీ అని ఉంది. పీఆర్‌పీలో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లేట్లెట్‌లో గ్రోత్ ఫ్యాక్టర్స్. గ్రోత్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? గ్రో చేస్తాయి అంతేనా? అవును. ఎందుకు పెట్టారు దాని పేరు? అవును. ఊరికే ఆడుకోవడానికి పెట్టారా? ఇప్పుడేమంటాడు ఆయన? హ్మ్. ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏం పని చేయవు. ఏ రీసెర్చ్‌లో లేవు అంటే. రీసెర్చ్‌లో లేకపోతే ఆ ప్రొడక్ట్ ఎందుకుంది? హ్మ్. దాన్ని తయారు చేసే మెషినరీ ఎందుకుంది? అవన్నీ స్కామా? నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు స్కామ్ అంటే ఆ కంపెనీ వాళ్ళందరూ వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చిన సీడీఎస్‌కో అని ఉంటది. మన ఓకే. ఇండియన్ అథారిటీ. అది స్కామా? హ్మ్. ఇండియన్ గవర్నమెంట్ స్కామా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కామా? తెలంగాణ గవర్నమెంట్ స్కామా? నువ్వు స్కామ్ అంటుంటే. అన్నీ ఉన్నాయి. అన్నికి మెటీరియల్ ఉంది. అన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి. ఆ పీఆర్‌పీ మిషన్స్ ఏవైతే తయారు చేసావో వాటికి ఎఫ్‌డీఏ అప్రూవల్ ఉంది. ఆ కిట్స్‌కి. హ్మ్. ఆ! నువ్వు స్కామ్ అని ఎట్లా అంటావు? అంటే విషయం ఏంటంటే దీన్ని ఎట్లన్నా గాని బ్యాడ్ నేమ్ జేసి హ్మ్. దీన్ని రాకుండా ఆయన ఎంత బ్యాడ్ నేమ్ చేస్తుంటే జనాల్లో అంత అవేర్‌నెస్ పెరుగుతుంది పీఆర్‌పీ గురించి. జనాలు ఏంటిది పీఆర్‌పీ గురించి స్కామ్ అన్నాడు. ఇతనే పెద్ద స్కామ్‌స్టర్ గదా! ఇతను అంటున్నాడంటే మనం నమ్మకూడదు గదా! వెంటనే దాన్ని చదువుదాం. హ్మ్. మనం వెళ్దాం. నా దగ్గర కూడా పేషెంట్స్ అంటారు. సార్ ఆయన అట్లా అంటున్నాడు సార్. ఆయన ఇన్ని స్కాములు చేస్తుంటాడు సార్. ఆయన మోకాలు కళ్ళు మూసుకొని కోసి పారేస్తుంటాడు. మీరింకా న్యాయంగా పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని న్యాచురల్‌గా చేస్తున్నారు. అందరికి చెప్పి చేస్తున్నారు. అమ్మా ఈ కేస్ అయితే ఆపరేషన్‌కెళ్ళండి. ఈ కేసు నేను చేస్తాను. ఇది మేము చేయగలం. ఆపరేషన్ కేసు మీరు వెంటనే ఎళ్లి ఆపరేషన్ చేసుకోండి. సీ ఎక్కడన్నా గాని న్యాయం అనేది ఉండాలి.
ఇప్పుడు నీ ప్రాక్టీస్ తగ్గిపోయింది కాబట్టి, నువ్వు హాస్పిటల్ అమ్ముకున్నావు కాబట్టి, నువ్వు నీ ప్రాక్టీస్ తగ్గిపోవడానికి ఈ పీఆర్‌పీ కారణమని ఆ ట్రీట్మెంట్‌ని అనడం అన్నది అతనికున్న ఫ్రస్ట్రేషన్‌కి ఇది ఒక చిహ్నం. సో అతను ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేట్ అయ్యున్నాడు. హ్మ్. అందుకని ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమైంది?